హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి. ఈరోజు మనము బెండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. ముందుగా కొంచెం చింతపండు, టమోటా కూడా వాటర్లో బాగా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం చూడండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు పెట్టుకున్నాం కదా, మిరపకాయలు అవి కూడా వేయించేసుకున్నాం. అయిపోయిందండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్నాం కదండి బెండకాయ, అది కూడా ఆయిల్ కాగానే దాంట్లో ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్నామండి. బాగా మనం కొంచెం వాటర్ కూడా దాన్ని వేసుకున్నామండి. ఆయిల్ వేసుకుంటా ఇప్పుడు వేయించుకున్నాం కదండి, అది యాడ్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నామండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఎర్రగడ్డ కూడా తరిగి పక్కన పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా, అది కూడా దాన్ని వేసేసుకొని వేయించుకోనున్న బెండకాయలు కూడా దాన్ని వేసేసుకొని తిప్పేసుకున్నామండి. ఎర్రగడ్డ తరిగి సన్నగా దాన్ని వేసేసుకొని కొంచెం పోపు పెట్టుకున్నామండి. ఆవాలు, పచ్చనపప్పు, మినప్పప్పు అవి కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం పచ్చడిలో వేసేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ పచ్చడి ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మనం ఇలాగ ఎప్పుడైనా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.